మలేషియాలో రైల్లో గానీ, బస్సులో గానీ మనం ప్రయాణించాలంటే ఈ టచ్ అండ్ గో కార్డ్ అనేది ఉంటే చాలు. ఇది ఏ విధంగా ఉపయోగించాలంటే బస్సు రాగానే ముందు ఈ విధంగా స్వైప్ చేసుకోవాలి. స్వైప్ చేయంగానే డెస్టినేషన్ వరకు ఎంత అవుతుందో అంత అమౌంట్ ఫస్ట్ డిడక్ట్ చేసుకుంటుంది కార్డ్‌లో నుంచి. ఆ తర్వాత మనము దిగేటప్పుడు ఎక్కడైతే దిగుతామో ఆ ప్లేస్ వరకు ఎంత అవుతుందో అంత అమౌంట్ మాత్రం పట్టుకొని మళ్ళీ రిటర్న్ కార్డులోకే మనకు క్రెడిట్ అవుతుంది. ఈ విధంగా స్వైప్ చేయాలి. ఎక్కేటప్పుడు ముందు ఎక్కాలి, మధ్యలో దిగేటప్పుడు మధ్యలో దిగాలి. ఈ విధంగా దిగాలి. సో ఈ కార్డ్ అనేది మనకి ఎక్కడైనా దొరుకుతుంది. రైల్వే స్టేషన్స్‌లో కానీ, 7-Eleven షాప్స్‌లో కానీ మనం అదేవిధంగా రైళ్ళలో కూడా ఇదే కార్డ్‌నే మనం ఉపయోగించుకోవచ్చు. సో ఈ విధంగా మలేషియా అంతా కూడాను మనము ఈ కార్డ్‌ని ఉపయోగించేసుకొని మనము తీసుకోవచ్చు. ఈ కార్డు తీసుకోవడానికి ఏ ప్రూఫ్ అవసరం లేదు. టచ్ అండ్ గో కార్డ్ అని అంటే వాళ్ళే రైల్వే స్టేషన్స్‌లో కానీ, 7-Elevenలో కానీ ఇచ్చేస్తారు. ఏ ప్రూఫ్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. పేరు కూడా అడగరు. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇక్కడ కండక్టర్స్ అనేవారు ఏ బస్సులో కూడా ఉండదు. అంతా డ్రైవర్ చేతుల మీదగానే ముందుకు వెళ్తూ ఉంటుంది. అంతా డిజిటలైజేషన్ ప్రాసెస్లో ముందుకు వెళ్తూ ఉంటుంది. సో ఇక్కడ బస్సెస్ ఫ్రీక్వెంట్గా అయితే ఉండవు. హాఫ్ అన్ అవర్కి ఒక బస్సు ఉంటుంది. దాన్ని కూడా మనము మూవిట్ అనే యాప్లో మనం ట్రాక్ చేసుకోవచ్చు ఏ బస్సు ఎప్పుడు వస్తుంది అనేది. ఇక్కడైతే పంక్చువాలిటీ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తారు. ఒక సెకండ్ అంటే ఒక సెకండ్ కూడా వెయిట్ చేయరు. టైమింగ్ ప్రకారము బస్సెస్ అనేది కదులుతూ ఉంటాయి. ఎవరెవరి కోసం వెయిట్ మలేషియాలో బస్ జర్నీ చేయాలంటే సో ఇది మై ర్యాపిడ్ కార్డ్ అంటారు. దీన్ని టచ్ అండ్ గో కార్డ్ అని కూడా అంటారు. ఇది ఉంటే సో బస్సు కండక్టర్ ఉంటాడు, డ్రైవర్ మాత్రమే ఉంటాడు, కండక్టర్ ఉంటాడు. సో ఎక్కేటప్పుడు ఒకసారి స్వైప్ చేయాలి, దిగేటప్పుడు స్వైప్ చేయాలి. KL Central, Kuala Lumpur, Sentul, Kampung